ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ మాసం యొక్క రెండవ ఆదివారం ఆయన సన్నిధాన వర్తులమై దివ్యమైన నామ సంకీర్తన చేయడానికి, బ్రతికించే జీవమునిచ్చే మన జీవితాలలో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, నిరాశలో, నిస్పృహలో, నిందలలో ఉత్సాహాన్ని నింపే తన మాటలను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, 119వ కీర్తన ధ్యాన స్రవంతిని నేను కొనసాగిస్తున్నాను. 119వ కీర్తనలో ఉన్నటువంటి 22 చరణాలు, ఆ ప్రతి చరణాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ 22లో 5 చరణాలు మనం ధ్యానం చేశాం. మరొక చరణాన్ని, అంటే 6వ చరణాన్ని వరుస క్రమంలో కాకుండా మరి ఆలోచన ప్రకారం దేవుని ఆత్మ నడిపింపు ద్వారా కొనసాగుతుంది. ఇది అంటే దాదాపుగా ఒక నెల క్రితము 13/7/2005 దినాన ఇదే నాకు వరముగా అన్న అంశముతో చరణం 7లో ఉన్నటువంటి మాటలను 8 వచనాలను ధ్యానం చేశాం. 27/7/2025లో తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యమాయను అన్న మరి శీర్షికతో చరణం 13ను 8 వచనాలు ధ్యానం చేశాం. 3/8/25 దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది చరణం 1లో మనం ధ్యానం చేశాం. 7/8/2025లో హింసల మధ్య దేవుని వాక్యములో ఆనందించుట చరణం 21 ధ్యానం చేశాం. 31/8/25 రోజు క్రియేటెడ్ టు నో గాడ్స్ వర్డ్, ఫార్మ్ టు లెర్న్ హిజ్ విల్, మరి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన వాక్యాన్ని అనుసరించడానికి మనం రూపించబడ్డామన్న అంశం పైన మరి చరణం 10లో ఉన్న 8 వచనాలు ధ్యానం చేశాము. ఈరోజు హోప్ ఇన్ డార్క్నెస్, కారు చీకటిలో కాంతి రేఖ అన్న అంశము పైన చరణం 11ని నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి మక్కువతో చదవాలని, ధ్యానించాలని, అందులో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి శక్తిని అనుభవించాలని, ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకోవాలన్నదే ఈ ప్రయత్నం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే చాలా గొప్పగా మాట్లాడతాం, ఒక వస్తువు గురించి అభివర్ణించమంటే చాలా చాలా గొప్పగా మాట్లాడతాము, ఒక వాయిద్యం గురించి, ఒక సంస్కృతి గురించి, ఒక భాష గురించి, రకరకాల వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడతావు. దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పగలవు? ఇంత గొప్ప దేవుడు ఈ సువార్త భారతదేశానికి దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం వస్తే ఎందుకర్రా ఈ సువార్తను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మనం బోధించలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? అది మనకి ఇంకా అర్థం కాలే, దాన్ని ఇంకా మనము వంట పట్టించుకోలే. క్రైస్తవులము అని పిలిపించబడుతున్నాం. మరి అడపాదడపా ఆదివారం గుడికి వస్తున్నాం, ఇవ్వాలి కదా, ఏదో కానుకలిస్తాం, ఎందుకంటే చనిపోయినప్పుడు మెంబర్షిప్ లేకపోతే సమాధి కార్యక్రమం కాదు, పాస్టర్ గారు రారు అన్నటువంటి భయమో లేక మరేంటో కావచ్చు మనల్ని నడిపిస్తుంది. కానీ నిజంగా అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఆయన వాక్యము ఎంత ఖచ్చితమైనది, ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో నడిచిన రోజు మన జీవితాలు ఎంత గంభీరంగా ఆశీర్వదించబడతాయన్నది, ఆ వాక్యములో రాయబడిన ప్రతి మాట అక్షరం తప్పకుండా నెరవేర్చబడుతుందని దేవుని వాక్యము ఘోషిస్తుండగా ఆ వాక్యాన్ని ఎంత మక్కువతో నీవు యథార్థంగా ధ్యానిస్తున్నావు అన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యము ఎంత ఖచ్చితమైందో, అది ఎంత యథార్థంగా నెరవేరుస్తుందో అన్నది మన అనుదిన జీవితాలలో జరుగుతున్న ఒక ఘట్టాన్ని మచ్చుతూనికచ్చుగా చూపిస్తూ ఒక ఉదాహరణ నేను మాట్లాడతాను. సామెతలు 22:8 దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమను దండము కాలి పోవును. ఈరోజు మన
పొరుగు దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. 2022వ సంవత్సరం శ్రీలంకలో ఏం జరిగింది, 24వ సంవత్సరంలో బంగ్లాదేశ్లో ఏమి జరిగింది, 25వ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ఇండోనేషియాలో ఏమి జరిగింది, నిన్నగాక మొన్న మరి నేపాల్లో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. దౌష్టం, నిరంకుశం, మరి క్రోధం, ద్వేషం, అక్రమము, అన్యాయము పరాకాష్ఠకు చేరినాడు, పతనము తప్పదని తథ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలను అక్షరార్థంగా అవి నెరవేర్చాయండి. ప్రియులారా, మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఏ విధంగా మరి ప్రాణ భయముతో ఆయన అనుచరులు ఎంత నీచమైనటువంటి పరిపాలన సాగించినటువంటి కారణాన్ని బట్టి మనుష్యుల్లోపట మరి ఎంత ద్వేషము, పగ మరి కట్టలు తెంచుకొని వారిపైకి ఆక్రోశంగా వెల్లుబూబికిందో చూశాం. దేవుని వాక్యం ఏమిటి సెలవిస్తుందంటే అది అక్షరార్థంగా నెరవేర్చుంది. సామెతల గ్రంథం 22:8 గమనిస్తే ఆ మాట సెలవిస్తుంది. ఏంది? దౌష్టమును వెత్తువాడు కీడును కోయును, వాని క్రోధమను దండము కాలిపోవును. జేకబ్ ది మైక్ని ఆన్ చేయండి ప్లీజ్. ప్రియులారా, మరి ఈరోజు దేవుని వాక్యము అక్షరార్థంగా నెరవేర్చబడుతుంది. అందులో తేడా ఏం లేదండి. మరి ఆ వాక్యాన్ని ఈరోజు నువ్వు చదువుతున్నావా? ఆ వాక్యం నీకు తెలుసా? ఆ వాక్యం తెలియకపోతే నీకు విగ్రహారాధన చేసే అన్యునికి తేడా లేదు. క్రైస్తవుడవు అని అనిపించుకుంటూ ఉండవచ్చు, నాయకుణ్ణి అని అనిపించుకుంటుండవచ్చు. ఈ వాక్యము నీకు తెలియని రోజు, నీ హృదయములో లేని రోజు, నిన్ను నీ జీవితాన్ని నడిపించని రోజు, నీవు కూడా పేరుకు మాత్రమే నామకాస్తమైనటువంటి వ్యక్తివి. దేవుని బిడ్డ, ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి మక్కువతో ఆ వాక్యంలో నువ్వు ఎదగాలన్నదే ఈ ప్రయత్నములో ఉన్నటువంటి అంతరార్థం. వాక్యము ఎంత గొప్పదో వివరించే కీర్తననే 119వ కీర్తన. ఎందుకు ఇంత సుదీర్ఘంగా నేను ఈ కీర్తనను మాట్లాడుతున్నాను? 22 మరి వర్తమానాలలో, సందేశాలలో ఈ వాక్యానికి ఉన్నటువంటి విలువలను నేను వివరిస్తున్నానంటే ప్రతి వచనం ఘోషిస్తున్నది వాక్యము ఎంత పవిత్రమైనది, వాక్యము ఎంత యథార్థమైనది, ఆ వాక్యము అక్షరార్థంగా నెరవేరుతున్నదన్నది. ఆ వాక్యానికి విధేయత చూపించిన వాడు ధన్యుడవుతాడు. ఆ వాక్యాన్ని నిరాకరించిన వాడు చరిత్రలో మరిచిపోబడతాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలుగా ఆ వాక్యాన్ని అనుకరించడానికి, ఆ వాక్యానికి విధేయత చూపడానికి పిలువబడిన నీ జీవితం ఎలా ఉన్నది అన్నది ప్రశ్నించుకొని సరిచేసుకునే అవకాశం. 4 నెలల కాలంలో బైబిల్ గ్రంథాన్నంతా ఎలా చదవాలి? 160 రోజుల్లో రోజుకు 10 అధ్యాయాల చొప్పున అని నేను చెప్పాను. మరి 60 రోజులు గడిపించిపోయింది, 61వ రోజులో మనం ఉన్నాం. నమ్ముతున్నాను మీలో అనేకులు ఆ పవిత్రమైనటువంటి యజ్ఞములో మరి సగం దూరం వచ్చారని నమ్ముతున్నాను. ఒకవేళ లేదంటే కొంచెం కష్టపడండి, 15 అధ్యాయాలు చదవండి, మమ్మల్ని కలుసుకుంటారు. నో ప్రాబ్లం, ఐ ఎంకరేజ్ యూ. ప్రియులారా, మరి ప్రతి చరణం కీర్తన అంతా కూడా వాక్యానికి ఉన్నటువంటి మరి ప్రాధాన్యతను మాట్లాడుతున్నది. 119వ కీర్తన వాక్య కేంద్రీకృతమైనటువంటిది. వాక్య కేంద్రీకృతమైనటువంటి కీర్తనల ఆ కీర్తనలో ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క ఆలోచనను, ఒక్కొక్క సత్యాన్ని ఆయన బహిర్గతం చేస్తున్నాడు. ఇప్పుడే రండి ఉత్సాహించి అనే పాట పాడారు. ఆ పాట నేనే పాడమని మ్యూజిక్ డైరెక్టర్ గారిని అభ్యర్థించాను. ఎందుకో తెలుసా? ప్రియులు ప్రభుదాస్ అన్నకు చాలా ఇష్టమైన పాట. ప్రభునందు గతించినటువంటి వారంలో వారు నిద్రించారు. ప్రభుదాస్ అన్నకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఉదాహరణకు ఆ పాటను మనము పరిగణలోనికి తీసుకుంటే ఆ పాట 95వ కీర్తన ఆధారంగా రాయబడింది. అందులో ఏంటి మరి కేంద్రీకృతమైనటువంటి ఆలోచన అంటే, ఆ పాటలో ఉన్నటువంటి భావన ఏమిటి అంటే, దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు. ఆ దుర్గమై ఉన్నటువంటి దేవుణ్ణి మరి 4 వచనాల్లో చాలా అద్భుతంగా మరి కవి వర్ణించాడు. ఏమంటున్నాడు? రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము ఆయన సన్నిధికి ఎగుదము. మరి ఆ మహాత్యము గల రాజును, భూమి ఆకాశములను సృష్టించిన వారిని మరి కొలుస్తాము.
మరి ఆయనే మన దైవము, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనకు మొక్కుదము అని ఆ పాటలో ఆ రచయిత వర్ణిస్తున్నాడు. ప్రియులారా, మరి 119వ కీర్తన 81 నుండి 82 వచనాలలో మనం గమనిస్తే ఇందులో ఒక ఆశ, ఒక కోరిక, ఒక అంశాన్ని 8 వచనాలలో ప్రస్ఫుటంగా మొదటి వచనంలో నుండి చివరి వచనం వరకు, అంటే 81 వచనం నుండి 88 వచనాల వరకు ఇదే ఆలోచనలో ఆయన సాగుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ ఆలోచన ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనకు నిరీక్షణ ఇస్తుంది. దేవుని వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తున్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళంటే, దేవుని వాక్యాన్ని నమ్మే వాళ్ళంటే క్రైస్తవ లోకములోనే విశ్వాసులు అని చెప్పుకునే వారి మధ్యనే చులకన భావన ఉంది. ఏం జరుగుతుంది బ్రదర్? ఏం జరుగుతుంది? బైబిల్ చదివితే అయిపోతుందా? ప్రార్థన చేస్తే అయిపోతుందా? ఏం కాదు బ్రదర్, మంతరాలకు చింతకాయలు రాలవనే మాటలు వినిపిస్తున్న వేళ దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా, సంఘ కాపరిగా వాక్యము ఎంత బలమైనది, ఎంత యథార్థమైనది, దేవుని చిత్తానుసారంగా ఎంత అక్షరార్థంగా అది నెరవేర్చబడుతుందో అన్నది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈరోజు నీకు ఆ అలవాటు లేకపోతే, వాక్యాన్ని నమ్మే అలవాటు, వాక్యాన్ని చదివే అలవాటు, వాక్యము పైన, దేవుని యొక్క మరి వాగ్దానము పైన నిలబడే అలవాటు లేకపోతే అలవర్చుకోవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ వాక్యము అంత ఖచ్చితమైనది. మొదటి వచనము 81వ వచనము, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. సందర్భం ఏంటి అంటే, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, దాదాపుగా నేను స్పృహను కోల్పోతున్నాను. అయినా ఎక్కడుందనయా నా ఆశ? ఎవడో వస్తాడు, ఏమో చేస్తాడు, మూటలు ఇస్తాడో, బలం ఇస్తాడో, సహాయం ఇస్తాడో అన్నటువంటి ఆశ కాదు నాకు. నా ఆశ అంతా ఏంటో తెలుసా? నా కోరికంతా ఏంటో తెలుసా? నా బలమంతా ఏంటో తెలుసా? నా నమ్మకమంతా ఏంటో తెలుసా? నీ వాక్యమే ప్రభువా. సొమ్మసిల్లిపోతున్నాను, స్పృహ కూడా తప్పిపోతున్నాను. అంత నీరసించినటువంటి నా జీవితములో నాకు ఆశను కలిగించేది, కోరికను రేకెత్తించేది, బలాన్నిచ్చేది, ప్రోత్సాహాన్నిచ్చేది ఏదో తెలుసా? నీ వాక్యం. దేవుని బిడ్డ, చాలామంది మాట్లాడతారు, ఇంకెందుకయా దేవుడు? యోబు భార్య ఏమన్నది? ఇంకెందుకయా నీకు భక్తి? ఏం భక్తి చేస్తున్నావు? ఈ భక్తి సల్లగుండా నీ భక్తికి ఉన్నదంతా పోయిందయ్యా, ఇంకెందుకయా భక్తి? చాలామంది జీవితంలో మనము స్పృహను తప్పినటువంటి వేళ, కష్టాల కొలిమిలో నలిగిపోయినటువంటి వేళ, అవమానాలలో మనము మరి నీరసించిపోయినటువంటి వేళ, చిక్కి శల్యమైనటువంటి వేళ, మనుషులు లేక మాటలు మనకు వినిపించేవి, మన అంతరాత్మ మనకు బోధించేది ఏంటిదంటే, ఇంకెంతకాలమయ్యా భక్తి? ఇంతెంతకాలమయ్యా? ఇంకా స్పృహ కూడా తప్పిపోతున్నావు. ఇంకా వాక్యం అంటావు, ప్రార్థన అంటావు, దేవుడు అంటావు, ఉపవాసం అంటాడు, ఇంకేంటి? ఇంకా ఆపవా ఈ డ్రామాలు? దేవుని బిడ్డ, అలాంటి ఒక పరిస్థితిలోనికి నిరుత్సాహములో ఉన్నాడు. ఎక్కడ కూడా నిరీక్షణ కనిపిస్తలేదు, ఎక్కడ కూడా సహాయం కనిపిస్తలేదు. ఆ పరిస్థితిలో ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు. ఆ పరిస్థితిలో వైరాగ్యము, నైరాజ్యము అలుముకున్నటువంటి వేళ, నిరాశలో జారుకుంటున్నటువంటి వేళ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన నీపైన నా ఆశను నేను పెట్టుకున్నాను ప్రభా. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, ఈరోజు ఏ నిరుత్సాహంతో నీవు వచ్చావు? ఏ బాధ నిన్ను మరి నలిపివేస్తుంది? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు సహాయం చేస్తాడా? నిజంగా దేవుడుంటే ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయని నువ్వు ప్రశ్నిస్తున్నావు. దేవుని బిడ్డ, అలాంటి ఒక పరిస్థితిలోనికే భక్తుడు వెళుతున్నాడు. కానీ ఆయన ఆ నిరాశలో, నిస్పృహలో తన ఆశను, కోరికను కోల్పోలేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మరి నేను నీపైన ఆశను పెట్టుకున్నాను. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది, సింహపు పిల్లలు లేమితో అలమతిస్తాయి, కానీ నన్ను నమ్మిన బిడ్డలను నేను ఎప్పుడూ విడిచిపెట్టను, వారిని అనాథలుగా నేను విడిచిపెట్టను. ఇంత గొప్ప సత్యం దేవుని వాక్యము గంభీరంగా నీకు ఘోషిస్తూ ఉంటే, ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా? ఈ వాక్యము పైన నువ్వు ఆశ పెట్టుకుంటున్నావా? ఈ వాక్యము నిన్ను నడిపిస్తుందని, విడిపిస్తుందని, నీ తల ఎత్తుతుందని నీవు నమ్ముతున్నావా? లేక
తుచ్చమైన నీచమైన లోకములో ఉన్నటువంటి లోకస్తులు చెప్పే మాటలు, లోకస్తులు బోధించే విధానాలు, లౌక్యాన్ని ప్రబోధించే సిద్ధాంతాలను నీవు నమ్ముతున్నావా? లేక జీవమిచ్చి నీ కొరకు మాట తప్పని దేవుని మాటను నీవు నమ్ముతున్నావా? నిస్పృహలో, నిరాశలో ఆయనను నమ్మటం నేర్చుకోవాలి. కీర్తనాకారుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆయన చెబుతున్న సందేశం ఏమిటంటే, నీతిని అనుసరించే నీకు, వాక్యముపై ఆశ కలిగి ఉన్న నీకును ఆయనే రక్షిస్తాడు, ఎవరో కాదు. హీ విల్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ. ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు. లోకం ఎంత ఏకీభవించి మరి ఏకధాటిగా నీ పైన దాడి చేసిన, ఆయన వాక్యము పైన, ఆయన సత్యము పైన, ఆయన రక్షణ పైన నీవు నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆ నిస్పృహలో నీ ఆశను తీర్చే దేవుడు, నీ కోరికను మన్నించే దేవుడు. 2వ వచనం ఏమంటుంది? నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఎంత మాట! నన్ను ఎప్పుడు ఆదరిస్తావు స్వామి? ఇంతకాలం ప్రార్థన చేస్తున్నా, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలయ్యా? అందరూ నన్ను అడుగుతున్నారు, ఏమైందమ్మా అన్నా, ఏమైంది నీ జీవితంలో? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకెంతకాలం అన్నా ప్రార్థన చేస్తావు? ఇంకెంతకాలం అన్నా ప్రార్థన చేస్తావు? ఏం జరగటం లేదా? అన్యాయం, అక్రమం రాజ్యమేలుతున్నటువంటి వేళ, అది విచ్చలవిడిగా విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి వేళ ఏం జరుగుతుందన్నా? నువ్వేంటి ప్రార్థన చేస్తున్నావు, వాక్యం అంటున్నావు, దేవుడు అంటున్నావు, మరి ఈ పరిస్థితిలో ఏలాంటి? భక్తుడు అంటున్నాడు, సందర్భం ఏమిటంటే, నా పరిస్థితి ఎలా తయారైందంటే, నీవిచ్చిన మాటను బట్టి ఎప్పుడు నన్ను ఆదరిస్తావో అని, నీవు నీ మాటను ఎప్పుడు నెరవేరుస్తావు అని వేచి వేచి చూచి చూచి నా కన్నులు కూడా క్షీణించిపోతున్నాయి. ప్రియులారా, గమనిస్తున్నారా? వేచి వేచి మనము, నా కన్నులు క్షీణించిపోతున్నాయి. చిన్నగున్నప్పుడు ఎదురుచూపు ఎంత బరువైందో తెలుసా? చిన్నగున్నప్పుడు ఇంటర్మీడియట్కు హైదరాబాద్కు నేను వచ్చాను. అంటే నేను, మా అక్క, మా అన్న ముగ్గురం హైదరాబాద్లోనే మా హైయర్ ఎడ్యుకేషన్ అంతా చేశాం. ఇక్కడ చాలామంది అలా చేశారు, నాకు కూడా తెలుసు. మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్, డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. డాడీ మెననైట్ హాస్పిటల్లో పనిచేసి దాదాపు 15-16 ఇయర్స్ లేటుగా గవర్నమెంట్ సర్వీస్లో ఆయన జాయిన్ అయ్యారు. కాబట్టి మమ్మీ జీతం కంటే ఆయన జీతం తక్కువ. ఫస్ట్ రోజు మ్యాక్సిమం బై సెకండ్ మమ్మీ జీతం అంతా ప్రార్థన చేసి, డాడీ మమ్మీ జీతం దశమ భాగాన్ని తీసిన తర్వాత మమ్మీ జీతం అంతా తీసుకొని, మాకు సరుకులు తీసుకొని, ఇంటి రెంటు, మా పాకెట్ మనీ, స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు తీసుకొని, మమ్మీ ప్రతి మొదటి రోజు లేక మ్యాక్సిమం 2వ రోజు హైదరాబాద్కు వచ్చేది. అప్పట్లో మొబైల్లు లేవు, వాట్సాప్లు లేవు, ట్విట్టర్లు లేవు, పేజర్లు లేవు, ల్యాండ్ ఫోన్, అది కూడా పీపీనే, పక్కన ఫోన్ ఇచ్చేవాళ్ళం. మనకు ఫోన్ లేదు అప్పుడు. స్టూడెంట్స్ 29/C వెంగళరావు నగర్లో ఉండేవాళ్ళం మేము. మా పక్క ఇంట్లో ఫోన్ ఉంటుండే, వాళ్ళ పీపీ నెంబర్ ఇచ్చేవాళ్ళం. మా డాడీ ఫోన్ చేసి, మమ్మీ పలానా బస్సుకు వస్తుంది, ఫస్ట్ బస్సుకు, మీరు 10-10:30 వరకు ఆడ వెయిట్ చేస్తే మమ్మీ వస్తుంది. మరి మీరు ఆ 10-10:30 వరకు అంటే, బాబు నువ్వు 15 మినిట్స్ కనిష్టం ముందుగా వెళ్ళాలన్నాడు. అందుకనే చాలామందికి మీకు అర్థమవుతుంది, నేను 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందుకు ఎందుకు వస్తానో. ప్రోగ్రామ్ 12 గంటల కంటే నేను 11:30కే వస్తాను. ఎందుకర్రా? చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకర్రా మీరు ముందుకు వస్తారు? మీకు తెలుసు కదా ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ కాదని 12:30కి అవుతుంది, 1:30కి అవుతుంది, మీరు లేటర్గా రావచ్చు అంటే అలవాటు అప్పటి నుంచి ఉందన్నమాట. మై డాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ సర్టన్ థింగ్స్. సో ఐ యూస్ టు కమ్ 15 మినిట్స్ టు ది ఇమ్లీబన్ బస్ స్టాండ్. ఇమ్లీబన్ బస్ స్టాండ్లో అలైటింగ్ ప్లేస్ చాలామంది మీలో తెలుసు. ఆ అలైటింగ్ ప్లేస్లో బస్సు ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. మరి అక్కడ ఒక యాప చెట్టు ఉంటుండే, మూసీ రివర్ మీద నుండి బస్సు రావాలి, ఎర్ర బస్సు. అన్నీ ఎర్ర బస్సులే. ఎప్పుడో సెమీ లగ్జరీ, ఆ తర్వాత డిలక్స్ బస్సులు అనేవి కొన్ని ఆంధ్ర నుంచి వచ్చాయి. ఆ ఎర్ర బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 15 నిమిషాల ముందు వెళ్ళేవాడిని. సింగిల్ రోడ్ అప్పుడు, ఇప్పుడంటే డబుల్ రోడ్లు అయిపోయాయి, డిలక్స్ బస్సులు వచ్చాయి, అందరికీ కార్లు వచ్చాయి, అది వేరే విషయం. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1988 and 89 స్టోరీ ఐఎమ్ టాకింగ్. ఒకరోజు ఎదురు చూస్తున్నాను, అమ్మ వస్తుందేమని. దాదాపుగా 1:30 అయిపోయింది. ఆ తర్వాత అమ్మ వచ్చింది. ఆ వస్తువులన్నీ తీసుకున్నాను. ఒకరోజు 1 గంట కాదు, 2 గంటలు కాదు, అరగంట కాదు, 1:30 వెయిట్ చేశానండి.
వచ్చింది. వచ్చిన తర్వాత వస్తువులన్నీ దించుకున్నాను. చాలా చిరాగ్గా ఉన్నాను నేను. అమ్మ బస్సు దిగింది. ఎందుకురా అంత దిగులుగా ఉన్నావు, ఎంత విచారంగా ఉన్నావు, ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావంటే, కోపం అమ్మ మీద కాదు, వేచి 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 ఎదురు చూశాను కదా. బస్సు బయలుదేరిన బస్సు తప్పకుండా వస్తుంది. ఫోన్లు లేవు కదా అప్పుడు, మన లెక్క ఇప్పుడు బయలుదేరిందా ఎక్కడుంది అని కనుక్కోవడానికి, వకాబు చేయడానికి, జీపీఎస్లు కూడా ట్రాక్ చేయడానికి లేవు కదా అప్పుడు. మరి ఎదురు చూస్తున్నాను, వచ్చిన ప్రతి బస్సును చూస్తున్నాను అమ్మ దిగుతుందేమని. బస్సులో దిగట్లేదమ్మ. మరి ప్రతి బస్సును చూస్తున్నాను. అలా కొన్ని వందల బస్సులు చూశాను గంటన్నరలో, ఎర్ర బస్సులు. ఏ బస్సులో అమ్మ దిగలే. మరి ఒక బస్సులో అమ్మ దిగింది. అప్పుడు చాలా కోపంగా వస్తువులన్నీ దించి ఆటోలో పెట్టి అమ్మతో ఏం మాట్లాడకుండా నేను వెళుతున్నా. అప్పుడు అమ్మ ఒక మాట అన్నది, బిడ్డ నేనేం చేశాను రా, మీ కొరకు పొద్దున్నే 4 o'clock లేచి నా పిల్లలు ఏం తింటుండ్రో అని ₹1 మా కొరకు ఖర్చు పెట్టుకోకుండా ఉన్న డబ్బంతా మీ కొరకు తీసుకొని వస్తున్నాను. మీ చదువుల కొరకు మంచి భోజనం సిద్ధం చేసుకొని వస్తున్నాను. బస్సు లేట్ అయిందని అమ్మ మీద నారా నీ కోపం అంటే, ఆ మాటలు నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. ప్రియులారా, అమ్మ మీద కోపం కాదది, కానీ వెయిటింగ్లో ఉన్నటువంటి నిరుత్సాహం అది. వెయిటింగ్లో ఎంత క్షీణించిపోతామంటే, వెయిటింగ్ మనిషిని ఎంత కృంగదీస్తుందంటే అంతగా కృంగదీస్తుంది. భక్తుడు అదే మాటను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నానయ్యా, కానీ నాకు మరి ఇంకా జవాబు దొరకటం లేదు. మొన్న కెనడాలో ఉన్న ఒక అబ్బాయితో నేను యవనస్తుతో మాట్లాడుతున్నాను. బిడ్డ ఏం పర్వాలేదు, నీకు జాబ్ వస్తుందంటే, ఇంకెప్పుడు వస్తుంది జాబ్? 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్లో జాబ్ కొరకు నేను అప్లై చేశాను. ఇక్కడ ప్రతి దానికి $1 పెట్టాలి. ఆఖరికి టాయిలెట్కు పోయినా డబ్బులు పెట్టాలి. హ్యూమర్గా నేను కూడా అన్నాను, మన దగ్గర కూడా సులభం ఉన్నాయి కదా, మన దగ్గర ఫ్రీగా ఇస్తారా ఏమన్నా? సులభంలో మనం కూడా పైసలు కట్టాలిరా. పర్వాలేదు, ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉన్నా, బైబిల్ చదువుతున్నా, అసలు నాకు ఒక అనుమానం వస్తుంది, నిజంగా దేవుడు ఉన్నాడా? ఆ మాటల్లో అర్థమైన విషయం ఏంటంటే, ఎంత నిరుత్సాహంలోనికి ఆయన వెళ్ళాడు. దేవుని పైన ఎంత ఆశతో, నిరీక్షణతో చూసి చూసి అడిగి అడిగి గొంతు ఎండిపోయింది, కన్నులు క్షీణించిపోతున్నవి, ఆశ నీరు కారుతున్నటువంటి వేళ పలికే మాటలవి. కానీ భక్తుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నా కన్నులు క్షీణిస్తున్నప్పటికీ 2వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అమ్మా, ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహం అవసరం లేదు. ఇంకెప్పుడమ్మా పిల్లలు? నీకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకెప్పుడమ్మా నీకు పిల్లలు? ఎప్పుడమ్మా నీకు గర్భఫలం? ఎప్పుడు రా నీకు ఉద్యోగం? చదువుకొని 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఉద్యోగం లేదు, బలాదూరు తిరుగుతున్నావు. ఇంకా నీ జీవితం ఎప్పుడు స్థిరపడుతుంది? నీకు వివాహం ఎప్పుడు జరుగుతుంది? నీ జీవితంలో మంచి ఎప్పుడు వస్తుందని మనుషులు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నీ గుండె కోత ఏంటో నీకు మాత్రమే తెలుసు, నీ వేదన ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఎదురు చూసి నీ కన్నీళ్లు ఎంతగా కృంగిపోయాయో నీకు మాత్రమే తెలుసు. ఆ కీర్తనాకారుడు ఆ పరిస్థితుల గుండా వెళుతూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా, నా జీవితం ఎలా దాపురించిందంటే, పరిస్థితిలో నీవిచ్చిన ఆ వాక్యము పైన ఆశ పెట్టుకొని ఎదురు చూచి వేచి వేచి నా కన్నులు క్షీణిస్తున్నాయ్యా, నేను సొమ్మసిల్లిపోతున్నానయ్యా, నాకు సహాయం ఎప్పటి వస్తుంది? దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, దేవుని వాక్యం ఏమని ఘోషిస్తున్నదంటే, మార్కు అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నారని నమ్ముడి. నమ్ముతున్నావా? ఈరోజు దేవుని బిడ్డ క్షీణించే పరిస్థితిలో, నీరుగారే పరిస్థితిలో, నిరుత్సాహము ఆవరించినటువంటి వేళ, ప్రతి చోట నీకు అంధకారమే కనిపిస్తున్న వేళ, కారు చీకటిగా దేవుని మాట, ఆ కారు చీకటిలో కాంతి రేఖగా దేవుని మాట నిన్ను ప్రోత్సహిస్తున్నది. నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా, నీ పక్షంగా దేవుడు నిలబడి నీకు సహాయం చేయాలని అడుగుతున్నావు కదా, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీవు పొందుకున్నావని నమ్మి స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ,
డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేవుని వాక్యము ప్రసంగి 3:15 ఇంగ్లీష్ వర్షన్లో ఏమంటుందంటే, గాడ్ విల్ కాల్ ద పాస్ట్ ఇన్ టు అకౌంట్. గాడ్ విల్ కాల్ ద పాస్ట్ ఇన్ టు అకౌంట్. నీ జీవితంలో ఎంత నిరుత్సాహమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఆ పరిస్థితుల్లో దేవుడు నీ పక్షంగా నిలబడి కృంగిన నిన్ను లేవనెత్తేవాడని, బలహీనులను బలపరిచేవాడని, శక్తిహీనుల పక్షంగా అద్భుతాలను జరిగించేవాడని వాక్యము సెలవిస్తుండగా నమ్మి దేవుని స్తుతిస్తూ ముందుకు వెళుతున్నావా? దేవుని బిడ్డ, 3వ వచనము 119వ కీర్తన 83వ వచనము ఏమని సెలవిస్తుందంటే, నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. అయ్యా, నేను నా తనువు సొమ్మసిల్లుతున్నదయ్యా, నా కన్నులు క్షీణిస్తున్నాయ్యా, అన్ని వైపులా పొగ తగులుతున్నదయ్యా, సిద్ధవలే ఉడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా జీవితం ఎలా తయారైందంటే వర్ణించలేను స్వామి. ఎందుకు ఈ పరిస్థితి? దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు. నిష్కారణంగానే నీ పరిస్థితిలోకి ఉన్నానయ్యా. మరి ఈ పరిస్థితిలో నన్ను ఆదరించడానికి నాకు స్నేహితులు లేరు, బంధువులు లేరు. యోబును ఆదరించడానికి వచ్చిన స్నేహితులు కూడా ఆయన పైన అభాండాలు మోపారు, అనరాని మాటలు అన్నారు. వారి యొక్క ఆ జ్ఞానములో నుండి మాట్లాడినటువంటి అనేకమైన మాటలతో యోబును వారు మొప్పించలేదు, కానీ నొప్పించిపోయారమ్మా. మరి అలాంటి ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మనము వెళుతున్నటువంటి నిస్పృహ, మనం వెళుతున్నటువంటి ఆ క్షీణ దశలో నుండి అన్ని వైపులా అగ్ని, మరి పొగ తలుగుతుండగా, మంటలు తలుగుతుండగా, కష్టాలు మనల్ని చుట్టుముట్టుతుండగా, మరి ఆ కురుక్షేత్రములో మనం ఒంటరి వారమై అన్ని దిక్కులలో నుండి ఉచ్చు బిగుచుకుంటుండగా ఇది ఎందుకు జరుగుతుందని మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనకు ఆధారం ఏంటి? భక్తుడు అంటున్నాడు, నేను పొగ తలుగుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. అయ్యా, ఇంత కష్టం వచ్చింది స్వామి, ఇంత అవమానం వచ్చింది స్వామి. సభ్య సమాజములో నీ కట్టలను, నీ ఆజ్ఞలను, నీ నీతిని అనుసరించని సమాజాల మధ్య నేను బ్రతుకుతున్నాను. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. నీ వాక్యాన్ని ఖచ్చితంగా అవిధేయత చూపిస్తున్నటువంటి ఆ మనుషుల మధ్య నీతి కొరకు, కట్టడ కొరకు, నియమం కొరకు నీ పక్షంగా నేను నిలబడినప్పుడు, మరి ఆ భయంకరమైనటువంటి విపరీత పరిస్థితులలో, దుష్కామ పరిస్థితుల మధ్య మనుషులు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి పరిస్థితుల మధ్య కట్టడలను, నియమాలను నేను మాట్లాడుతున్నటువంటి వేళ నా పరిస్థితి మరి పొయ్యిలో నుండి, పెనంలో నుండి పొయ్యిలోనికి పడినటువంటి పరిస్థితిగా మార్చబడింది. నా పరిస్థితి ఇంకా జటిలంగా మార్చబడుతుంది. రోజు రోజుకు నా పరిస్థితి, నేను ఉంటానా పోతానా అన్నటువంటి పరిస్థితిలోనికి వెళుతున్నాను. మరి ఆ పరిస్థితిలో నాకు సహాయం ఏంటో తెలుసా? నీ వాక్యమే ప్రభా. దేవుని బిడ్డ, వాట్ మే కమ్, స్టిక్ ఆన్ టు ద వాల్యూస్ ఆఫ్ గాడ్. ఇదే వాక్యం సెలవిస్తుంది. భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను పొగ తలుగుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడను నేను మరుచుటలేదు. దేవుని బిడ్డ, ఈరోజు లేవికాండం ఇంటికి పోయిన తర్వాత 18వ అధ్యాయం చదవండి. మోరల్ వాల్యూస్ అక్కడ డిరైవ్ చేశారు. అది చెప్పడానికి మరొక వర్తమానం అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు రీడ్ లెవిటికస్ 18th చాప్టర్. లేవికాండము మనుషులు చాలా నీచమైన స్థితిలోనికి పడిపోయినటువంటివి పరిస్థితులు అక్కడ కనిపిస్తాయి. ఆ పరిస్థితులు మనం చేయకూడదని దేవుని వాక్యము చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. అలాంటి నైతిక సమాజాల మధ్య ఈ వాక్యానికి కట్టుబడి, ఈ నియమానికి కట్టుబడి పవిత్రంగా, మితంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, దీనంగా దేవుని కొరకు, దేవుని వలె బ్రతుకుతున్నప్పుడు చాలా కష్టాల గుండా నీవు వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు చెప్పలే నీ కష్టాలే రావని, నీకు మస్తు కష్టాలు వస్తాయని చెప్పాడు. కానీ ఎక్కడి నుండి నీకు పొగ తలుగుతున్నా ఆ పొగలో నుండి నేను వినిపిస్తాను. దేవుని బిడ్డ, విశ్వాసులైనటువంటి వారు తప్పులు చేయడానికి దే టేక్ గాడ్స్ వర్డ్ అండ్ ఎన్ ఎక్స్క్యూజ్. దేవుని వాక్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మనం గమనిస్తే, ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఉన్నటువంటి విషయాలను తీసుకొని మోఖమే ఫైదా ఉఠానా. చాలామంది చేసే పొరపాటు అది. ఉదాహరణకు యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దావీదు ఆయన మనుషుల
తో కలిసి మరి అహిమెలేకు అనేటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తినడానికి ఇక్కడ ఏమన్నా ఉన్నదంటే, ఆయన సముఖపు రొట్టెలు తప్ప ఇక ఏమీ, ఆ సముఖపు రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి, వేరేవారు కాదు. కానీ దావీదు ఏం చేశాడు? తిన్నాడు. ఆయన తిన్నది గాక చుట్టూ ఉన్న వారికి కూడా ఇచ్చాడు. అంటే ఎంపతి ఈజ్ నాట్ అన్ అప్రూవల్. ప్రియులారా, సానుభూతి అనేది ఆమోదం కాదు. మరి కొన్ని పరిస్థితుల్లో దయను దేవుడు కోరుతున్నాడు, కనికరాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆ పరిస్థితిలో వారు చనిపోయే పరిస్థితుల మధ్య ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిని దేవుడు కన్సిడర్ చేశాడు. కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ టేకెన్ యాజ్ ఎ థంబ్ రూల్. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 30-31 వచనం మరి ఒక సత్యాన్ని అది సెలవిస్తున్నది. ఆ సత్యము మరి నిర్గమాకాండం 22వ అధ్యాయం 7వ వచనం ఆధారంగా రాయబడిన మాట గమనించండి. ఏమంటున్నాడు? వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను. ఎవడు 30వ వచనం నుండి 30వ వచనం. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరించరు కదా. ఎందుకంటే అయ్యో వీడు దొంగర భయ్, వానికి ఆకలేసింది భయ్, తిన్నడేమో పోనీ రాదు అని అంటాం. కానీ దొరికితే ఏమంటుంది బైబిల్? 31 చదువునాలా. వాడు దొరికిన ఎడల ఏడంతలుగా చెల్లించవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అమ్మి అతడు అప్పగింపవలెను. దేవుని బిడ్డ, డోంట్ టేక్ empathy as an approval, extreme situations as a thumb rule. No. దేవుని బిడ్డ, దేవుని వాక్యములో మనం గమనించి నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, దావీదు మహారాజు మరణ పడకలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలలో మరణ పడకలో ఉన్నాడండి. రాజ్యమును చూసుకో బాబు, అక్కడ బంగారం ఉంది బాబు, ఇక్కడ ఇది ఉంది బాబు అని చెప్పట్లేదు. ఏం చెబుతున్నాడో తెలుసా? ఒక రూల్, ఎక్సెప్షనల్ రూల్ను బ్రేక్ చేసి దుష్టమైన కార్యాన్ని, సమాధాన కాలములో అక్రమాన్ని, రక్తాన్ని చిందించిన షమి మరి యోవాబు అనే ఒక నీచుని గురించి మరణ పడకలో ఉండి ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటో గమనించండి. 5:6. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమషాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదనో తన పాదరక్షకుల మీదనో పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. ఎంత భయంకరమైనటువంటి తప్పు చేశాడో తెలుసా యోవాబు? ఒక సైన్యాధిపతి, ఆయనకు దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడండి. సమాధాన కాలములో ఆయన రక్తాన్ని చిందించాడు. దేవుని బిడ్డ, ఒక ఎక్స్ట్రీమ్ పరిస్థితిలో ఆత్మరక్షణకు మనం దేనినైనా చంపితే చట్టం దృష్టిలో కూడా అది తప్పు కాకూడదు. కానీ అది సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఎవరినైనా చంపితే అది తీవ్రమైనటువంటి పరిస్థితిగా పరిగణించబడుతుంది. దేవుని బిడ్డ, డోంట్ టేక్ ఎక్సెప్షన్స్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు కంటిన్యూ ఇన్ యువర్ సెల్ఫిష్ మోటివ్స్ and destroying the things around you. It will be considered as a heinous and a serious sin in the sight of God. అదే విషయాన్ని దావీదు మహారాజు ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి మన పిఎం గారు ఒకప్పుడు ఛాయ్ అమ్మేవారని ఆయన గురించి మాట్లాడతారు, మోడీ గారి గురించి. మోడీ గారు ఇప్పుడు ఛాయ్ అమ్ముతారా? అమ్మేవారు ఒకప్పుడు, ఇప్పుడు అమ్ముతారా? ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను యు కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఎ థంబ్ రూల్. దేవుని బిడ్డ, కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులను, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో కొన్ని అవకతవకలు జరగచ్చు. కానీ వాటినే యూ కెన్ నాట్ టేక్ యాజ్ ఎ థంబ్ రూల్ అండ్ కంటిన్యూ ఇన్ దట్ సిన్ విచ్ విల్ బి కన్సిడర్డ్ లేటర్ యాజ్ ఏ terrible sin in the sight of God, in the sight of law, in the sight of everyone. దేవుని బిడ్డ, మరి అలాంటి పరిస్థితిలో నీవు నేను దేవుని కొరకు నీతిగా నిలబడాలి. అలాంటి పరిస్థితిలో సిద్ధి తలుగుతున్న ప్రతి దిక్కు నుండి కష్టము, అన్యాయము, అక్రమము మనల్ని ఆవరించి ఉన్న
దేవుని కట్టడలను మనము మర్చిపోకూడదు, దేవుని విధిని మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యము చేయొద్దు అన్నది చేయొద్దు, దేవుని వాక్యము చూడొద్దు అన్నది చూడొద్దు, దేవుని వాక్యము ముట్టొద్దు అన్నది ముట్టవద్దు. అది ఎంత కష్టమైనా, ఎంత మరి ఒత్తిడైనా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, నీవు విశ్వాసిగా, నీవు తండ్రిగా, నీవు తల్లిగా, నీవు నాయకునిగా, నీవు కాపరిగా ఆ పొరపాట్లను చేయడానికి దేవుని వాక్యము అనుమతించదు. ఒకవేళ చేస్తే ఆ పొరపాటు మూల్యాన్ని నీవు ఏడంతలుగా చెల్లించవలసి ఉంటుందని వాక్యము ఘోషిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము మనల్ని ఎక్కడ అంధకారంలో పెట్టడం లేదు. సమస్య ఏంటో తెలుసా? వాక్యం చదివితే కదా అందులో ఏముందో తెలిసేది. లోకంలో ఉన్నటువంటి శుద్ధంతా మాట్లాడతాము, లోకంలో ఉన్న మెట్ట వేదాంతం అంతా మాట్లాడతాం, కానీ వాక్యము ఎంత ఖచ్చితంగా పాపాన్ని అసహించుకుంటుందో, దేవుని వాక్యము అక్రమాన్ని, అన్యాయాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో నీవు గమనిస్తున్నావా? దావీదు మహారాజు మరణ పడకలో ఉన్నాడు, తన కొడుకు నీతి బోధ చేస్తున్నాడు. వాణ్ణి వదలొద్దు. దేవుని బిడ్డ, ఇంత ఖచ్చితమైన మాటలు దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? పాపము అంత తీవ్రమైనది. సమాధానాన్ని విడగొట్టేవారు, సమాధానానికి విఘాతాన్ని కలిగించేవారు, ఐక్యతకు విఘాతాన్ని కలిగించేవారు ఎంత తీవ్రమైనటువంటి వ్యక్తులు అన్నది ఆ మాటల్లో నీవు నేను గమనించాలి. 4వ వచనాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడు పలుకుతున్న మాట, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఒకే వచనంలో 2 ప్రశ్నలు వేస్తున్నాడు. జీవితం ఎంత చిన్నదండి. బాల్యంలో ఏం చేశామో మనకు కూడా జ్ఞాపకం లేదు. ఆ తర్వాత కౌమారం, యవన దశలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నడి వయస్సులో మరి చాలా తక్కువ టైం ఈజ్ ద పొటెన్షియల్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ చిన్న సమయాన్ని ఫలభరితంగా దేవుని కొరకై గౌరవంగా, నమ్మకంగా, మాదిరికరంగా మనం బ్రతకాలి. దొంగల తప్పుడు విధానాల్లోనికి ఇతరులను చొప్పించే మార్గంలో నడవటం కాదమ్మా. జీవితం చాలా చిన్నది. భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యా నా జీవితం ఎంత చిన్నది, నీ సేవకుని దినములు ఎంత కొద్ది చేసావయ్యా. ఆ కొద్ది దినాల్లో నా కొంచెం సమయాన్ని నువ్వు దాన్ని స్టాటిస్టిక్గా మనం చూస్తే చాలా తక్కువ అండి. 4-5 ఏండ్లే. ఆ 4-5 ఏండ్ల సమయాన్ని దేవుని కొరకు ఫలభరితంగా, దేవుని నామ మహిమార్థమై నువ్వు నేను బ్రతకాలి, కానీ ఆ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనము బ్రతకకూడదు. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా దినములు ఎంతో స్వల్పం, నా దినములు ఎంతో స్వల్పం. 39వ కీర్తన 4వ వచనం ఏమంటుందంటే, నాకు సమయమేమో లేదంటే యెహోవా నా అంతము ఎట్లుండునది, నా అంతం నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుసు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నీ సన్నిధిని నా ఆయువు లేనట్టై ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. అరే, బెత్తడంత జీవితానికి మూరెడంత మాట్లాడతావేంటి? నీ జీవితమే బెత్తడు, మూరెడంత మాట్లాడుతున్నాను. నీ ఆయుష్ ఎంత స్థిరమైనదో దేవుని వాక్యం సెలవిస్తుంటే, ప్రతివాడు కేవలం హు అనే ఊపిరిలా అంటాడండి. ఎందుకర్రా అంత ఆవేశం, ఎందుకంత ఉక్రోషం, ఎందుకంత పగ, ఎందుకంత పంతం? ఏం సాధించడానికి? జీవితం ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి ఊపిరి లాంటి జీవితము, బెత్తడంత ఆయుష్ మన పరిమాణము. అంత చిన్న జీవితాన్ని చూసుకొని నీవు నేనేమనుకుంటున్నాము? దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, మన ఈ స్వల్పమైన జీవితంలో మనల్ని తరిపే వారి గురించి నువ్వు చాలా బెంగపడిపోతున్నావు. అయ్యో వాడికి దేవుడు ఎప్పుడు, వాని గురించి ఎందుకు ఆలోచిస్తావు బ్రదర్? వాని గురించి ఏం ఆలోచించకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఎవరు వారు అంటే ఎవరు? హతసాక్షులు. మొన్న కూడా ఒక హతసాక్షి చార్లీ కిర్క్ అమెరికా దేశంలో అన్యాయంగా చంపేశారు ఆయన. అలాంటి హతసాక్షులంతా దేవుని వాక్యాన్ని బోధించినందుకు బుల్లెట్ షాట్ ఎక్కడ దాకిందో తెలుసా? ఆ గొంతంటేనే వాళ్ళకి ఇష్టం లేదు. ఆ గొంతులో నుండి సత్యం పలుకుతుంది కాబట్టి ఆ గొంతు నొక్కేయాలి, ఆ గొంతు మూయబడాలి, ఆ గొంతు శాశ్వతంగా మూగబోవాలి.
అందుకే ఆ గొంతు పైన దాడి జరిగింది. ప్రియులారా, మరి అలాంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నారు? నాదా నాదా సత్యస్వరూపి సత్యస్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకుందువు మా రక్తము నిమిత్తము నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు మౌనంగా ఉన్నానని. మౌనంగా లేడమ్మా. నీకు కనిపించకపోవచ్చు. ఇన్ బ్యాక్గ్రౌండ్ హీఈస్ డూయింగ్ అమేజింగ్ వర్క్స్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ అన్జస్ట్లీ. నన్ను తరుము వారికి నేను తీర్పు తీర్చటం కాదు, ఇంకెవడో తీర్పు తీర్చటం కాదు, నీవు తీర్పు తీర్చుట. ఎప్పుడు దేవుడు తీర్పు తీర్స్తే 1 shot 2 birds అంటాం కదా. దేవుని స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? 1 shot all birds, 1 shot all birds out. That is the style and functioning of God. దేవుని స్టైలే వేరండి. ఆయన నిరాశలో ఆ సేవకుడు ఏమంటున్నాడు? అయ్యా, నన్ను తరుముతున్నారయ్యా, నా దినాలు కొద్దిగా ఉన్నవి, నేను ఏదో సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో నీ నామాన్ని ప్రకటించాలనుకుంటున్నాను, నా గొంతు నొక్కేస్తున్నారు, నా శత్రువులు చాలా బలమైనటువంటి వారు, వారికి నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు ప్రభా అని ఆయన నిట్టూరుస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన మరచిపోయే దేవుడు కాదమ్మా. ఆయనను నేను విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు. 119వ కీర్తన 85వ వచనము సెలవిస్తున్నటువంటి మాట, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. ఇదే పని వాళ్ళకి. ఏం పని ఇంకా పాపం? ధర్మశాస్త్రం నమ్మరు, దేవుడంటే నమ్మడు, దేవుని వాక్యం అంటే గౌరవం లేదు, దేవుని సన్నిధంటే గౌరవం లేదు, దేవుడంటే గౌరవం లేదు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామమ్మా. ఈరోజు దేవుని రాకడకు ముందు అలాంటి పరిస్థితులే ఉంటాయి. పైకి భక్తి కనిపిస్తుంది కానీ ఆ జీవితాలలో ఎక్కడ మచ్చు తూనిక కూడా భక్తి కనిపించినటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మాన్ని, దేవుని నీతిని, దేవుని యొక్క శాస్త్రాన్ని అవమానించేవారు, అనుసరించినటువంటి గర్విష్ఠులు హేళన చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య, నిన్ను చిక్కించుకోవడానికి గుంతలు తోవినటువంటి పరిస్థితుల మధ్య, మరి ఆ పరిస్థితిలో నువ్వు ఎలా ప్రవర్తించాలి? చాలా మంది మీరు రాలేదు. 107వ కీర్తన 17వ వచనంలో, 107వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా డాక్టర్ మార్టిన్ గారు చదివారు. 17వ వచనం చదవండి ఒకసారి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బాధ ఎందుకు తెచ్చుకుంటారో తెలుసా? వీళ్ళు బాధ బుద్ధిహీనులు కాబట్టి ఏం చేస్తున్నారో తెలుసా? దోషం చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి బాధలు? ఊరికే కాదు, దోషమును బట్టి, బుద్ధిహీనతను బట్టి, వాక్యానికి విరుద్ధమైన జీవన విధానాన్ని బట్టి వారి జీవితంలోనికి కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యము వారికి నచ్చదు. దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించేవారు, అనుసరించినటువంటి ఈ గర్విష్ఠులు వారి జీవితంలోనికి వారే సమాధులను తవ్వుకుంటున్నారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలలో ఏమంటుందంటే, ఇర్మియా ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త. దేవుని చేత మరి చెరలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని బోధించడానికి, మారు మనసులోనికి నడిపించడానికి దేవుని చేత ప్రత్యేకించబడి, అభిషేకించబడి దేవుని మాటలను బోధించడానికి పిలువబడినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త దేవుని ప్రజల మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తుంటే, ధర్మశాస్త్రాన్ని అనుకరించినటువంటి గర్విష్ఠులు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 18వ వచనం. అప్పుడు జనులు ఎవరు? వీళ్ళందరూ ఎవరో కాదండి, ఎవరో కాదు, వాక్యాన్ని విస్మరించేవారు, వాక్యాన్ని అవమానించేవారు. వాక్యం ఇప్పుడు జల్లుతుందా? ఎప్పుడో 2000 సంవత్సరాల కింద రాసినది ఇప్పుడు నడుస్తుందా అని చెప్పే ఈ గర్విష్ఠులు ఎలా ఉంటారంటే, ఏం చేస్తారంట తెలుసా? ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా. ఎవ్వడు వాక్యం వినొద్దు, వాక్యమే వినొద్దు అన్నిటికీ. ఓ దునియా హై భయ్ అప్నే పాస్ లీజర్ టైం, బట్ వాక్యమే వినొద్దు. వాని వాక్యమే వినకుండా, వాని మాటలతో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొనిరి.
దిట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, who don't respect the word of God, who don't believe the word of God. It says a true word of God. దేవుని వాక్యాన్ని యథార్థమైనదని, అగ్ని లాంటిదని, నెరవేర్చబడే మాట అని నమ్మనటువంటి పరిస్థితులు ఆ గర్విష్ఠులు. మరి ఇర్మియా గురించి మాట్లాడుతుంటే 19వ వచనం ఏమి సెలవిస్తున్నది? యెహోవా నా మొర ఆలకించు. ఇర్మియా అంటున్నాడు, యెహోవా నా మొర ఆలకించయ్యా, నాతో వాదించు వారి మాటను వినుము. నిర్నిమిత్తంగా నాతో కొట్లాడుతున్నారు. నేను ఏం చేశానయ్యా? నీ మాటలు చెబుతున్నాను కదా, నాతో వారు వాదిస్తున్నారు. ఎందుకు వాదించాలి? నేను వారికి శత్రువునా, బంధువునా, పాలోన్నా? నీవు మాటలు చెప్పమన్నావు, నీ మాటలు నీ సేవకునిగా, ప్రవక్తగా నేను వచిస్తున్నాను. వారు నాతో వాదిస్తున్నారు. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రొవి ఉన్నారు. నా ప్రాణం నా వాళ్ళకు నేను సస్తే మంచిది, వీడు ఎప్పుడు చస్తాడరా అని చూస్తున్నారు. నా ప్రాణం తీయడానికి వారు గుంత తవ్వారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలనా? వారు నేను మేలు చేస్తే వాళ్ళు నాకు కీడు చేయాలనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా, నేను వారి కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ఉపవాసం ఉన్నారు. వారి కొరకు, వారి పిల్లల కొరకు, వారి జీవితం కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి కష్టకాలంలో కన్నీరు కార్చానయ్యా. నా గురించి, నా యొక్క పతనం గురించి వారు కోరుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? నీ వాక్యాన్ని నేను బోధించానయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని నేను బోధించినందుకు. నీ ధర్మశాస్త్రము అనుసరించని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంతను తోవారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం 35వ కీర్తన 7వ వచనము ఏమని ఘోషిస్తుందో తెలుసా? 35వ కీర్తన 7వ వచనం ఏమని సెలవిస్తుందంటే, నన్ను పట్టుకొన వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ ఒలినొడిరి. నిర్నిమిత్తం అంటే అర్థం ఏంటి? నిమిత్తము లేకుండా. నిమిత్తం అంటే కారణం లేకుండా. అకారణంగా నాకు గుంతలు తవ్వారయ్యా, అకారణంగా నాకు వలబెట్టారు. నా ప్రాణము తీయవలెనని నిమిత్తముగా గుంట త్రొవిరి. అయ్యో ప్రభువా, మరి ఈ పరిస్థితిలో నాయనా నాకు సహాయం చెయ్యయ్యా. నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నాను, నీ మార్గంలో నేను నడుస్తున్నానయ్యా, నీ ధర్మశాస్త్రం కొరకు నేను పోరాటం చేస్తున్నానయ్యా. అందుకే నాకు శత్రువులు అయ్యారు, అందుకే నా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు, అందుకే నా స్వరం వినపడకుండా శాశ్వతంగా మూగపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. ఆ పరిస్థితిలో నా పక్షంగా నిలబడు. ఆ గర్విష్ఠులతో నేను పోరాటం చేయలేను, వారికి నీవు మాత్రమే తీర్పు తీర్చాలని కీర్తనాకారుడు విలపెడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? లోకంలో గమనిస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే దేవుని వాక్యము, ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. వాళ్ళు దేవుని వాక్యాన్ని లెక్క చేయనోడు, దేవుని వాక్యాన్ని లెక్క చేయని గర్విష్ఠుడు ఏమంటాడో తెలుసా? రాంగ్ థింగ్స్ ను ఎంకరేజ్ చేస్తాడు. రాంగ్ థింగ్స్ ను, వాహ్ క్యా కరే భయ్, क्या इंटेलिजेंस से करे, क्या मेटिकुलस से करे, अरे किसको भी पता नहीं हुआ, जब पता हुआ ना तभी होता. ధర్మశాస్త్రమును అనుకరించని దుష్టులు, ధర్మశాస్త్రమును త్రోసివేయువాడు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు పోరాడుదురు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి ఎప్పుడూ పోరాటమే. ఎందుకంటే చీకటికి వెలుగుకు, మరి అసత్యానికి సత్యానికి పోరాటం ఉన్నట్టుగా నిరంతరము మరి వ్యవస్థలను బ్రతికించడానికి, దేవుని పక్షంగా నిలబడడానికి దుష్టులతో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు నిరంతరంగా పోరాటం చేస్తుంటారు. 9-10 వచనాలు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. నువ్వు దేవుని మాటనే వింటలేవు, దేవుని వాక్యాన్ని తుంగలో దొక్కేసి ఇంక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచి వినేది? ఎవరు ప్రార్థన చేసినా నీ పక్షంగా వినబడదప్పుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులని మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. యథార్థవంతులను దుర్గార్గమందు చొప్పించువాడు తాను త్రొవ్విన గోతిలో తానే పడును. అన్యాయంగా అమాయకులను, ఏమీ తెలియనటువంటి వారిని దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గుంతలో తానే పడు. యథార్థవంతుల్ని దేవుడు రక్షిస్తాడు. అండర్లైన్ దిస్ ఇన్ యువర్ బైబిల్. When you trust the word of God, when you are innocent about certain things, God is on your side and God will rescue you
and God will protect you and God will take care of you. 13వ వచనం ఏమని సెలవిస్తుంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. Don't try to defend yourself. Don't try to pretend smart. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. It is a thumb rule. That's what Bible says. బైబిల్ ఏమంటుందంటే వాడు వర్ధిల్లడు. వర్ధిల్లే అవకాశమే లేదు వానికి. దేవుని బిడ్డ 84వ కీర్తన 11వ వచనం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎవరు వర్ధిస్తారో తెలుసా? ఎవరి యొక్క దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక. నువ్వు యథార్థంగా ప్రవర్తించు. కొంచెంకాలం కష్టం ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, నీవు హీనమైన స్థితిలోనికి వెళ్ళవచ్చు. కానీ యథార్థంగా వాక్యపు వెలుగులో ఈ ధర్మాన్ని అనుకరించి, కట్టడను అనుకరించి, నీతిని అనుకరించి ఒంటరివైనా నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడు పరీక్ష ముగిశాక అద్భుతాన్ని చేస్తాడు. యథార్థవంతులకు ఏ మేలును చేయక మానడు. దేవుని బిడ్డ, గెట్ మోటివేటెడ్, లివ్ ఫర్ జీసస్. వాట్ మే కమ్, don't follow the wrong methods. Ultimately that will lead you to destruction of yourself and your family. కొన్ని వచనాలు నేను చదివిస్తలేను, సమయం లేదు కాబట్టి. 119వ కీర్తన 86వ వచనం 6వ వచనం ఏమంటుందంటే, నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి. పగవారు నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. అయ్యా, నీ కొరకు నేను బతుకుతుంటే పగవన్ని అయిపోయాను అందరికీ. ఆ పగవారు నన్ను నిర్నిమిత్తముగా తరుముచున్నారు. నాకు సహాయము చేయము. అయ్యా, నా పరిస్థితి ఎలా అయిందంటే మరి నీవే నాకు సహాయం చేయాలి. ఎందుకంటే నా పరిస్థితి చాలా జటిలంగా అయిందండి. నన్ను తరుముచున్నారు. నా కష్టకాలంలో, సొమ్మసిల్లే వేళలో, కన్నులు క్షీణించినటువంటి వేళ, మరి చాలా నీరసించినటువంటి స్థితిలో నేనుంటే నన్ను చిక్కించుకోవడానికి వలవేసి గుంత దొవ్వి నన్ను తరుముతున్నారండి. ఆ పరిస్థితిలో నేను ఎక్కడికి వెళ్ళాలి స్వామి? నీ వాక్యాన్ని నమ్మినందుకు ఇదా నాకు ఇస్తున్నటువంటి బహుమానం అన్నటువంటి నిరుత్సాహాన్ని మనం అక్కడ చూస్తున్నప్పటికీ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. ఇంత పరిస్థితులు వచ్చినా నీ మాటనే నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డ, దేవుని మాట నమ్ముతున్నావా? కష్టాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, అవమానం రావచ్చు, దేవుని మాట నమ్ము. మరి 35వ కీర్తన 19వ వచనం ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు 35:19లో నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపని. అసలు కారణమే లేదండి. నన్ను ఎందుకు తిడుతున్నారో తెలియదు, నాకు నన్ను ఎందుకు అవమానిస్తున్నారో తెలియదు, నా పైన పగెందుకు పెట్టుకున్నారో తెలియదు. కారణం లేకుండా నన్ను తిడుతున్నారండి. కారణమే ఉండదు. కారణం చెప్పానో తిడితే కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది, కానీ వాడు ఎందుకు తిడుతున్నాడో తెలియదు. పక్కన అడుగుతారు, వీడు ఎందుకు తిడుతున్నాడు పోయి నన్ను, నాకు కూడా తెలియదు, వానికి తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. వాడు ఎందుకు తిడుతున్నాడు? వాడు పిచ్చోడు, తిడుతూనే ఉంటాడు నిన్ను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషించనీయకము. నిర్హేతుకముగా నన్ను దేశించు వారిని కన్ను గీట నీయకము. అరే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభువా అంటే, దేవుడు తన వాక్యము ద్వారా తనకు బైబిల్ పరిచిన సత్యము. 109వ కీర్తన 26వ వచనం ఏమని సెలవిస్తుందంటే, 109వ కీర్తన 26వ వచనంలో దేవుడు బయలుపరిచిన సత్యాన్ని, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు. అయ్యా, ఇది నీ చేతనే అయింది, ఎవడో చేయలేదు నాకు, అది నువ్వే చేయించావు, ఇది నీ చేతనే జరిగింది. యెహోవానైన నీవే దీనిని చేసిదివనియు వారికి తెలియనట్లు. ఎవరికి? నన్ను తరిమే వారికి, నాకు గుంత తవ్వే వారికి, నా నాశనాన్ని, నా పతనాన్ని, నా మరణాన్ని కోరుకునే వారికి, నా యొక్క స్వరాన్ని మరి మూగబోవడానికి కోరుకునే వారికి నీవే నాకు సహాయము చేశావని, నీవే నన్ను రక్షించావని వారికి తెలియనట్లు నీవే వారికి నాకు సహాయము చేయము. దేవుని బిడ్డ, బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 8:28లో ఒక మాట అంటాడు. ఏమంటే, దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని బిడ్డ, సమస్తాన్ని దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడో తెలుసా? నీ కొరకు. అది కష్టమైనా కావచ్చు, కన్నీళ్ళైనా కావచ్చు, అవమానమైనా కావచ్చు, నీ పక్షంగా దేవుడు భూమిని, నక్షత్రాలను గజగజలాడిస్తాడు.
నీ కొరకు ఆయన కాలాలను మార్చుతాడు. ఆయనను ప్రేమించే బిడ్డల పక్షంగా రాజులను గద్దించినటువంటి దేవుడు. తుచ్చమైన మనుషులు ఎంతమ్మా, వాతావరణాన్ని గద్దించినటువంటి దేవుడు, సృష్టిని శాసించినటువంటి దేవుడు. ఆయనకు ఇష్టంగా, ఆయనకు కోరినట్టుగా నీవు బ్రతికితే అద్భుతాలను జరిగిస్తాడు. 119వ కీర్తన 87వ వచనము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. అబ్బా, ట్రంప్ గారి మీద సేమ్ అటాక్, చార్లీ క్రిక్ మీద ఎలాంటి అటాక్ అయిందో ట్రంప్ మీద కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో అయింది. సేమ్ అటాక్, సేమ్ స్టైల్. అయితే ఆయనకు చెవు దగ్గర నుంచి చెర్రాబోయిందట, అందుకనే ఆయన చచ్చిపోలేదు, బతికి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. అలానే భూమి మీద ఉండకుండా వారు నా విషయమై వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పింది. వాళ్ళు ఛాన్స్ చేసిండ్రు నన్ను కొట్టేయడానికి, ఆల్మోస్ట్ దే రీచ్ ద పాయింట్, బట్ త్రూటిలో నన్ను తప్పించావు ప్రభా. కారణం ఏంటంటే నీ ఉపదేశములు నేను విడువక ఉన్నాను, నీ వాక్యాన్నే నేను నమ్ముకున్నాను. నాకు ఆధారం లేదు, నాకు ఎవరూ లేరయ్యా నీవు తప్ప, నాన్నవాడు నాకెవడూ లేడు, బలగం లేదు, డబ్బు లేదు, అధికారం లేదు, నాకు ఎవరూ లేరయ్యా నువ్వు తప్ప అని నీ వాక్యాన్ని నేను నమ్ముకున్నాను. కాబట్టి నన్ను చంపడానికి వచ్చిన ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో త్రుటిలో నీవు నన్ను తప్పించావు, నీకు స్తోత్రం ప్రభా అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. నాకు ఎంత అన్యాయం చేసినా నేను ఆఖరికి భూమి మీద ఉండకుండా చేయాలని ప్రయత్నాలన్నీ జరుగుతున్నా నేను నీ వాక్యాన్ని విడిచాను. దానియేలుకు తెలుసు ఒక ఆజ్ఞ ఉన్నది. ఏం ఆజ్ఞ? ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారు. తెలుసు ఒక ఆజ్ఞ వెలువడిందని తెలుసు ఆయనకు. దానియేలు ఏం చేస్తున్నాడు? అయ్యో అన్నా ఇక రా, నా పరిస్థితి భయంకరంగా ఉన్నది, ప్రతి నా గురించి ప్రార్థన చేయని చెప్పట్లేదు. ఆయన ఒక్కడే పోయి ప్రార్థన చేస్తున్నాడు అలవాటు ప్రకారం. వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఎవడైతే గుంత తవ్వాడో, ఎవడైతే వల వేశాడో, ఎవడైతే అందులో చిక్కించాలని చూశాడో ఆ గర్విష్ఠులు, వారు, వారి భార్యలు, వారి పిల్లలు ఆ గుహలోనికి వెళ్ళారు, ఆ సింహాలకు ఆహుతయ్యారు. ఇది డాక్యుమెంటెడ్ స్టోరీ ఇన్ ద బైబిల్, అ రియల్ ఇన్సిడెంట్. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ ఇట్? దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుంది? 119వ కీర్తన 17వ వచనం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. అయ్యా, నేను నీ వాక్యాన్ని బట్టి నడుస్తాను. ఈ పరిస్థితులన్నిటిలో నుండి నన్ను విడిపించు, నీ కొరకు నేను సాక్షిగా నిలబడతాను. వాట్ మే కమ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. 58 యెషయా గ్రంథము మొదటి 2 వచనాలలో ఆయన పలుకుతున్నటువంటి మాట, ప్రవక్త తన అనుభవంతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే 58వ అధ్యాయము యెషయా గ్రంథము. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొననిచ్చ కనపరచుదురు. ప్రియులారా, దేవుని మార్గములో నీవు నడిస్తే, దేవుని న్యాయ విధిని నువ్వు గౌరవిస్తే, దేవుని మార్గము ఎంత కష్టమైనా, తాత్కాలికంగా నీకు అర్థం కాకపోయినా, నీ ప్రార్థన వింటున్నాడని, నీ కన్నీళ్లను చూస్తున్నాడని, నీ భయాలను అర్థం చేసుకునే దేవుడని ఉన్నాడని భయముతో, భక్తితో, కట్టడలో, నియమములో, నీతిగా, పరిశుద్ధంగా, దైవికంగా నీవు బ్రతికితే తగిన కాలమందు ఆయన విడిపిస్తాడు. నేను దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి, మర్చిపోయే దేవుడు కాదమ్మా. మరి ఇష్టానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇర్మియా గ్రంథము 18, 22, 23లో ఇర్మియా పలుకుతున్న మాట ఏమిటంటే, మనం చేసేది మనతోనే అంతమిస్తే బాగుంటుంది. ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ కాన్సిక్వెన్సెస్. డోంట్ ఫర్గెట్ దట్. 22, 23, 18వ అధ్యాయం. పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్ళకు ఉరులు నొగ్గిరి, వారి మీదికి నీవు అకస్మాత్తుగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడుచున్నవి గాక. యెహోవా, నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము, వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు
కాలమున వారికి తగిన పని చేయుము. ఒక సేవకుడు అలాంటి ప్రార్థన చేస్తే అది చాలా గంభీరంగా ఉంటుంది. లెర్న్ ద వాల్యూ టు గివ్ వాల్యూ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులను దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సేవకుడు పలుకుతున్నటువంటి మాట, ఇంత కష్టములో కూడా, ఇంత అవమానంలో కూడా నీ కట్టడలో నేను నిలుచున్నాను. దేవుని బిడ్డ, నీ మాట ఏంటి? కష్టంలో యేసయ్య కొరకు నిలబడుతున్నావా? యేసు కొరకు నిలబడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చివరి వచనం 119వ కీర్తన 88. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు కృపచేత నన్ను బ్రతికింపుము. అయ్యా, కొన్ని సందర్భాల్లో నాకు కష్టం స్వామి, బ్రతకడం కష్టమయ్యా, నీతిగా బ్రతకడం కష్టం. ఇన్ని నిందలు ఒక్కటా రెండా? రోజు మోపెడన్ని నిందలు, పుట్టెడన్ని నిందలు, చేయని దానికి నిర్హేతుకంగా అన్ని దిక్కులలో నేను నలిగిపోతున్నానయ్యా. బ్రతకడం కష్టం, నీతిగా బ్రతకడం కష్టం, ఇది నిజమని నమ్మటం కష్టం, ఇది నెరవేరుతుందని నమ్మటం కష్టం. ఒక సైడు సొల్మసిల్లిపోతున్నాను, తూలిపోతున్నాను, కృషించిపోతున్నాను, అవమానాలతో నలిగిపోతున్నానయ్యా. ఆ పరిస్థితిలో నీతిగా నీ మార్గాన్ని పైన ఆశ పెట్టుకొని నడవడం అనేది చాలా కష్టం స్వామి. నాకు నీ కృప కావాలి, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. దావీదు మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ కృప నాకు చాలయ్యా, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయదనుకున్నదే నేను చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో ప్రభా నాకు నీ సహాయం కావాలి. నేను నీ కొరకు బ్రతకడానికి, నీ సాక్షిగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి నీ కృప నాకు కావాలి. దేవుని బిడ్డ, వాట్ మే కమ్, దేవుని యొక్క కృపను అర్జించు. ప్రతిరోజు ఆయన ధర్మంలో బ్రతకడానికి, ఆయన న్యాయంలో బ్రతకడానికి మనం ఏర్పరచబడ్డాం. తప్పు చేయడానికి వీలు లేదు. చట్టం ఏమంటుందో తెలుసా? ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ బ్లిస్. నాకు తెలియదండి తుపాకీతో ఇట కొలిస్తే చచ్చిపోతారని. అట్టనా? ఒక 18 ఏళ్ళు యావజ్జీవ కారాగార అనుభవిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు, ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అప్పుడు చిప్పకూడు తింటే అప్పుడు అర్థమవుతుంది నీకు. తెలియదని చెబితే కుదరదండి ప్రియులారా. చట్టమే అది చెబితే దేవుని వాక్యం ఏమని జలవిస్తుందో తెలుసా? నీకు ముందుగా నా ధర్మాన్ని ఇచ్చాను, నాకు ఏది ఇష్టమో చెప్పాను, ఏది నీకు కష్టమో చెప్పాను, ఏది చేస్తే నీకు దీవెనో చెప్పాను, ఏది చేస్తే నీకు ఆశీర్వాదమో చెప్పాను, ఏది చేయకూడదో నేను నీకు ఆజ్ఞాపించాను, ఖండితంగా ఆజ్ఞాపించాను. అయినా నువ్వు చేసి నాకు తెలియదంటేలా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఘోషిస్తున్నది. 119వ కీర్తన 81 నుండి 88 వచనాలలో, అలాంటి కారు చీకటులున్న లోకములో క్రీస్తు కొరకు కాంతి రేఖగా, కాగడగా మనం బ్రతకాలి. నిస్సారమైన బ్రతుకులలో వాక్యాన్ని నమ్మి, వాక్యము ఎంత శక్తి గలది, వాక్యము ఓడిపోదని, వాక్యము గెలుస్తుందని, వాక్యాన్ని నమ్మినటువంటి వారిని దేవుడే రక్షిస్తాడని లోకము ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని నమ్మాలే. ఈయన వాక్యము సత్యమైనదని నమ్మి నిలబడే విశ్వాసులు కావాలి. అధర్మముతో, అక్రమంతో మరి ఎదురొడ్డి ఆ సత్యము కొరకు నిలబడే మరి వ్యక్తులను దేవుడు నిలవబెట్టి అద్భుతాలు చేస్తాడు. దావీదు ఎంతటోడండి గొల్యాతు ముందు. కానీ దేవుడు నాడని నమ్మాడు, దేవుడు కార్యం చేస్తాడని నమ్మాడు. ఆ రోషముతో ఆయన అడుగు వేశాడండి. ఒక్క గులిక రాయితో ఆ శత్రువుని మన్ను కరిపించాడు. ఈరోజు ఆ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. పరిస్థితులు ఎంతమైనా కఠినంగా ఉండవచ్చు, ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు, ప్రభువులు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు, లోకము, సంఘము మన పక్షంగా ఉండకపోవచ్చు. కానీ నీవు సత్యం పక్షంగా ఉన్నావని నమ్మిన రోజు ఆయన నీ పక్షంగా ఉంటాడు, కార్యాలను జరిగిస్తాడు. ఆ కృప దేవుడు దయచినగా. కథలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు నిరుత్సాహం అవసరం లేదు. Sometimes waiting is so burdensome. ఎంత భారంగా ఉంటుందంటే మోయలేని భారంగా ఉంటుంది. కన్నులు క్షీణించిపోతున్నాయి, తనువు సొమ్మసిల్లిపోతున్నది. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో శత్రువు బలమైన వాడు, చురుకైన వాడు, నిన్ను చంపడానికి ఎన్నో పన్నాగాలు వేస్తున్నాడు. ఎటు చుంచి చూసిన అగ్నిబాణాలు నీ పైన పడుతున్నవి.
నిర్హేతుకంగా, అకారణంగా, నిష్కారణంగా అనేకమైనటువంటి మరి నిందలను, అపవాదాలను నీపైన మోపుతున్న వేళ నీవు నిర్దోషివని, నీవు నీతిమంతుడవని, నీకు ఆ పాపములో ఎలాంటి ప్రమేయం లేదన్నది లోకానికి వినిపించేవారు నీ పక్షంగా ఎవరు అంటే ఆ దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. ఆ దేవుడే నీ పక్షంగా వాద్యమాడతాడు. ఆ దేవుడే ఇవన్నిటినీ అనుమతించాడని, ఆయన నీ మేలు కొరకు, ఆయన నామ మహిమము కొరకు అనుమతించాడని, రాబోవు కాలమందు లోకము చూసునట్లుగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. సత్యాన్ని బోధించాడు ఇర్మియా. ధర్మాన్ని, దేవుని శాస్త్రాన్ని నిరాకరించిన వారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాడు. వాట్ మే కమ్, ఫాలో బైబిల్. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను పొరపాట్లు చేసిన వాళ్ళమే, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కృపనందుతాడు. డోంట్ కంటిన్యూ ఇన్ సిన్, డోంట్ రెబల్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటుంది, కృపగలిగిన దేవుడు. ఈరోజు నీకు దేవుని వాక్యం ద్వారా పాపాన్ని దేవుడు నీకు చూయిస్తే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకు, దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయకు. యథార్థంగా, దీనంగా, నాతో పొరపాటు జరిగింది, దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించి నన్ను విడిపించంటే కృపగలిగిన దేవుడు, ఆ సిలువ పైన దొంగను క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు సిలువలో మరణించిన దేవుడు, నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు, అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు. పొరపాట్లు మానవ సహజం. ఆ పొరపాట్లను ఒప్పుకున్న వాడిని క్షమిస్తాడు. ఈరోజు ఏ పొరపాటు దేవుడు నీకు చూయిస్తున్నా దేవుని సన్నిధిలో ఒక్క నిమిషము ప్రార్థన చెయ్యి. అయ్యా నన్ను క్షమించు. ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే, నీ ఆజ్ఞలను నిరాకరిస్తే దాని మూల్యం ఎంత గొప్పదో నేను విన్నానయ్యా. అది నేను మోయలేను స్వామి, నా కుటుంబం మోయలేదు ప్రభా, నా బిడ్డలు మా తరాలు మోయలేవు స్వామి, క్షమించు నాయన, నన్ను కరుణించమని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో విడిచిపెడితే, అతిక్రమములకై ప్రాయశ్చిత్తమునొందితే దేవుడు నిన్ను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూయిస్తే క్షమాపణ వేడుకొని ముందుకు వెళ్ళి ధన్యుడయ్యే కృప దేవుడు దయచేయునుగా. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. నీ వాక్యము ఎంత ఖచ్చితమైందో, నీ వాక్యము ఎంత బలమైనదో, నీ వాక్యము మా జీవితాలలో ఎంత శక్తిని ప్రసాదిస్తుందో మరొకసారి ప్రభా మేము ధ్యానించే అవకాశాన్ని ఇచ్చావు. ఆ వాక్యానికి ప్రభా మేము విలువనివ్వడానికి, ఆ వాక్యానికి మేము విధేయత చూపించడానికి, ఆ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి నీ కృపను దయచేయండి. అవును ప్రభా, మా దేశము ప్రభా రాజ్యాంగము కిందనే పనిచేస్తున్నది. ప్రతి విభాగము ప్రభా, ప్రతి మంత్రి, ప్రతి ప్రధానమంత్రి అయినా ప్రభా, ఎవరైనా ప్రభా, మరి రాష్ట్రపతి అయినా రాజ్యాంగము కిందనే ఉంటాడు ప్రభా. రాజ్యాంగము అందరికన్నా గొప్పది స్వామి. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ బద్ధులయ్యే ప్రతి వ్యక్తి కూడా పనిచేయడానికి పిలువబడ్డాడు ఈ దేశంలో. మరి ఈ దేశములో నీ బిడ్డలుగా, నీ యొక్క సంఘములో, నీ యొక్క బిడ్డలుగా ఆత్మీయమైనటువంటి జీవితంలో నీ వాక్యానికి లోబడి బ్రతకడానికి మేము పిలువబడ్డాం. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభా, మరి లోకములో చట్టాన్ని మేము మా చేతిలోనికి తీసుకోట నేరమయంగా పరిగణించబడితే, వాక్యానికి విరోధంగా ప్రవర్తించడం కూడా నీ దృష్టిలో నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభా మమ్ములను మేము పరిశీలన చేసుకొని నీ వాక్యపు వెలుగులో యథార్థంగా ప్రభా, మరి నీకు ఇష్టమైనవి ఉపేక్షించుకొని బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, ఎవరైతే వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని అన్వయించుకుంటున్నారో వారందరినీ దీవించి ఆత్మీయమైనటువంటి మరొక స్థాయిలోనికి వారిని లేవనెత్తి సంఘములో, సమాజములో నీ బూరలుగా వారిని వాడుకొని వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను శాశ్వతంగా నిత్యత్వం వరకు మరి ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన వారిని, వారి బిడ్డలను దీవించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.